నమస్తే వెల్కమ్ టు స్పాట్లైట్। నిన్న మొన్నటి వరకు ఏపీలో పంచాయతీ ఎన్నికల కోలాహలం ఏ రేంజ్లో సాగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు। అయితే ఇక మున్సిపల్ సమరం ప్రారంభం కానుంది। పార్టీల ప్రాతిపాదికన జరిగే పురపాలక నగరపాలక సంస్థలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే। గత ఏడాది ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుండే తిరిగి కొనసాగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది। దీని ప్రకారం నామినేషన్ల ఉపసంహరణలతో ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది। 12 కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీల్లో మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి। 14న కౌంటింగ్ జరుగుతుంది। మరి ఈ నేపథ్యంలో ప్రత్యేకించి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎందుకు మరింత హీట్ రాజేస్తున్నాయి? వెంకటగిరి పురపాలక సంస్థపై జెండా ఎగిరేసేదెవరు అన్న విషయాలను ఈ రోజు స్పాట్లైట్లో చూద్దాం। సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుతో జరగనున్న తొలి ఎన్నికలు కావడంతో మున్సిపల్ ఎన్నికలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి। వెంకటగిరి మున్సిపాలిటీలోని ఎలాగైనా గెలవాలని రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి। ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో పవన్ పార్టీ కొంత దూకుడు ప్రదర్శించింది। వెంకటగిరి మున్సిపాలిటీలో పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? మున్సిపాలిటీలో ఎవరు జెండా ఎగరవేస్తారు? టీడీపీ గత స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? అధికార పార్టీ ఎత్తులు ఎలా ఉన్నాయి? పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే గ్లాస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారా? అసలు వెంకటగిరి మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది? వాచ్ దిస్ స్టోరీ। ఏపీలో కరోనా కారణంగా గతంలో వాయిదా పడిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే విడుదల చేశారు। గతంలో ఎక్కడైతే ఎన్నికలు వాయిదా పడ్డాయో తిరిగి అక్కడి నుంచే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది। దీని ప్రకారం మార్చి 2న పురపాలక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది। మార్చి 10న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు। రాష్ట్రంలో మొత్తం 12 కార్పొరేషన్లతో పాటు 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు। దీనిపై రాజకీయ పార్టీలకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ను కూడా విడుదల చేశారు। గతేడాది కరోనా కారణంగా పురపాలక ఎన్నికలు వాయిదా పడే నాటికి నామినేషన్లు పూర్తయ్యాయి। అయితే వాటిని ఉపసంహరించుకునేందుకు అభ్యర్థులకు ఇచ్చిన గడువుకు ముందే ఎన్నికలు వాయిదా పడిపోయాయి। దీంతో ఇప్పుడు తిరిగి నామినేషన్ల ఉపసంహరణతో ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించారు। నామినేషన్ల ఉపసంహరణ కోసం ప్రత్యేకంగా మార్చి 2న నోటిఫికేషన్ జారీ అవుతుంది। అలాగే ఒక్కరోజు గడువుతో మార్చి 3న నామినేషన్ల ఉపసంహరణ పూర్తవుతుంది। ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మార్చి 3న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎస్సీసీ విడుదల చేయనున్నారు। మార్చి 10న పోలింగ్ ఉంటుంది। ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు। ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మార్చి 13న నిర్వహిస్తారు। అలాగే ఓట్ల లెక్కింపును ఆదివారం మార్చి 14న చేపడతారు। మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు। ఈ నేపథ్యంలో ప్రత్యేకించి వెంకటగిరి మున్సిపల్ ఎన్నికలు కాకపుట్టిస్తున్నాయి। వెంకటగిరి మున్సిపల్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి। చైర్పర్సన్ ఎంపిక ఇప్పటికే జరిగిపోయిందని అధికార పార్టీ వైసీపీ విశ్వాసంతో ఉంది। అయితే నామినేషన్లు వేయకుండా బలవంతపు ఏకగ్రీవాలపై విపక్షాలు గుర్రుగా ఉన్నాయి। వెంకటగిరిలో పురపోరు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది। వెంకటగిరి మున్సిపాలిటీలో మొత్తం 25 డివిజన్లు ఉండగా ఇందులో 13 ఎవరు గెలిస్తే వారిదే మేయర్ స్థానం। అధికార వైసీపీ ఇప్పటికే కొన్ని స్థానాలకు ఏకగ్రీవం చేసుకుంది। ఇదే నమ్మకంతో చైర్పర్సన్ పదవి తమకే దక్కుతుందని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు। అయితే ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాల అనంతరం బలవంతపు విత్డ్రాలపై అభ్యర్థులు మళ్లీ నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు। ఇప్పటికే టీడీపీ నేతలు పూర్తి సాక్ష్యాలతో ఏ డివిజన్లలో ఏకగ్రీవాలు, బలవంతపు విత్డ్రాలు జరిగాయో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు।
అధికారంలో ఉన్నామన్న అహంకారంతో వైసీపీ నేతలు బరితెగిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు సత్తా చూపాలి. చేయి దాటాక ఎన్ని చెప్పుకున్నా ప్రయోజనం ఉండదు. వెంకటగిరి మున్సిపాలిటీలో ఇప్పుడు అవే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పురపాలక పోరుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ లభించిన నాటి నుండే ఎన్నికల సందడి గ్రామాల్లో నుండి పట్టణాల్లోకి మారుతోంది. అయితే ఎన్నికల కమిషన్ గతంలో ఎక్కడైతే ప్రక్రియ నిలుపుదల చేశారో అక్కడి నుంచి ప్రారంభించాలని చెప్పడంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. 2005లో వెంకటగిరి మున్సిపాలిటీగా ఏర్పడింది. గత ఏడాది వాయిదా పడిన ఎన్నికలకు ఇప్పుడు ఎన్నికల కమిషన్ సై అనటంతో అన్ని పార్టీల్లో జోష్ వచ్చింది. ఇప్పుడు అవకాశం ఇస్తే ఎన్నికలలో సత్తా చూపుతామని విపక్ష పార్టీల నేతలు స్థానికంగా చెప్పుకుంటున్నారట. గత ఏడాది నగరంలోని 25 వార్డులకు అభ్యర్థులను నిలపడంలో బీజేపీ, జనసేన, టీడీపీ వెనుకపడ్డాయి. అయితే అధికార పార్టీ బెదిరింపులే అందుకు కారణమని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ తరపున ఆనం రామనారాయణ రెడ్డి చక్రం తిప్పుతుండగా, ప్రతిపక్ష నేత టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాలతో పాటు జనసేన కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఇక చైర్పర్సన్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో వారి ఎంపికలో పార్టీ అగ్రనేతలు కీలక సూచనలు చేస్తున్నారట. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి పోగొట్టుకున్న టీడీపీ ఇంకా ఆ ఓటమి భారం నుంచి బయటపడినట్లు లేదు. దాంతో మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ నేతలు ఆసక్తి చూపించడం లేదట. పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా గ్రూపు రాజకీయాలు భరించలేక ద్వితీయ శ్రేణి నాయకులు పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారట. టీడీపీ పరిస్థితి అలా ఉంటే కాంగ్రెస్ పార్టీ దుస్థితి మరీ దారుణంగా తయారైందట. ఇక బీజేపీ, జనసేన కూటమికి అభిమానులుండగా నడిపించేవారు లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో రాజకీయ పార్టీలకు కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు అగ్నిపరీక్ష కానున్నాయని చెప్పాలి. ఎందుకంటే పార్టీ గుర్తులపై జరిగే ప్రధాన ఎన్నికలు కాబట్టి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీల జెండాలు, ఎన్నికల గుర్తులు లేకుండా జరగడంతో గెలిచిన వారందరూ తమవారేనని పోటీపడి మరీ వైసీపీ, టీడీపీ ప్రచారం చేసుకున్నాయి. అయితే మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికల పరిస్థితి అలా కాదు. పార్టీల ఎన్నికల గుర్తుతో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఎవరి బలం ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. దీంతో ప్రచారాన్ని హోరెత్తించేందుకు వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, వామపక్షాలు సిద్ధమవుతున్నాయి. పార్టీల ఆర్భాటాలు ఎలా ఉన్నా ప్రధాన పోటీ మాత్రం జనసేన, వైసీపీ, టీడీపీ మధ్య ఉండే అవకాశం ఉంది. బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తుండటంతో కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వెంకటగిరి మున్సిపాలిటీలో ఇప్పటికే కొన్ని స్థానాలను గెలిచేశామని వైసీపీ ప్రచారం చేసుకుంటున్నా మేకపోతు గాంభీర్యంలో వ్యవహరిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన వారే పోటాపోటీగా నామినేషన్లు వేశారు. మంత్రుల నియోజకవర్గాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల ఈ సమస్య అధికంగా ఉంది. మున్సిపల్ చైర్మన్ల రేసులో ఎవరున్నారో బయటకు చెప్పకపోవడంతో ఆశావాహులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. తమకి పోటీ వస్తారా అనుకున్న వారిపైన డమ్మీ అభ్యర్థులను బరిలో దింపుతున్నారు. ఇలా వైసీపీ నేతలే పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ సమస్య కనిపించలేదు, కానీ మున్సిపాలిటీలో మాత్రం పోటీ ఎక్కువగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో 3వ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న వెంకటగిరి పురపాలక సంఘం 2005వ సంవత్సరం అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వెంకటగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి నేదురుమల్లి రాజలక్ష్మి చొరవతో పంచాయతీ నుండి 25 వార్డుల మున్సిపాలిటీగా పురుడు పోసుకుంది.
2006లో జరిగిన మొదటి మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ సీటుకు ఎస్సీ రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించారు. దీంతో మొదటి మున్సిపల్ ఎన్నికల్లో వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే దివంగత అల్లం కృష్ణయ్య కుమారుడు అల్లం చంద్రమోహన్ రావు తొలి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో బీసీ ఉమెన్ చైర్పర్సన్ రిజర్వేషన్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రెండవ మున్సిపల్ చైర్పర్సన్గా దొంతు శారదా బాలకృష్ణ గెలుపొందారు. వెంకటగిరి మున్సిపాలిటీలో గత ఏడాది 2020 మార్చి 15వ తేదీ నాటికి నామినేషన్ల పరిశీలన అనంతరం 144 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. వీరిలో 69 మంది వైసీపీ, 44 మంది టీడీపీ, 8 మంది జనసేన, 5 మంది బీజేపీ, 3 మంది సిపిఐ, 15 మంది ఇతరులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇరవై 25 వార్డులకు గాను 20 వార్డుకు వైసీపీ అభ్యర్థి తరపున ఒకే నామినేషన్ దాఖలు కాగా మిగిలిన 24 వార్డులకు 143 మంది బరిలో మిగిలారు. ప్రస్తుతం 2021లో జరగబోయే మార్చి నెల 2-3 తేదీల్లో ఉపసంహరణ గడువు ఉండటంతో బుజ్జగింపులు అనంతరం కొందరి నామినేషన్ల ఉపసంహరణ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీల నాయకులు అందరూ పురపాలక సంఘాల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. సంవత్సరంలో ఏర్పడిన వెంకటగిరి మున్సిపాలిటీ జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోగా 2014వ సంవత్సరంలో చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. అయితే 2014, 2021 సంవత్సరాల్లో పురపాలక సంఘ పీఠం బీసీ మహిళకు రిజర్వేషన్ కావడంతో ఈసారి రాజులకోటలో ఎవరు పాగా వేస్తారు అనేది స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. స్పాట్లైట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. వెంకటగిరి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు ఎవరెవరు పాగా వేశారు, ఎవరెన్ని వార్డులు గెలుచుకున్నారు, అప్పటి రిజర్వేషన్ల తీరు ఎలా ఉంది, 2019 ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం వెంకటగిరిలో ఎవరి వ్యూహం ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. మొదటి మున్సిపల్ ఎన్నికల్లో 25 వార్డులకు గాను 12 వార్డులను టీడీపీ దక్కించుకోగా 13 వార్డులతో పాటు చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2014లో 21 వార్డులను టీడీపీ దక్కించుకొని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేజిక్కించుకుంది. 2014 నుండి మున్సిపాలిటీ టీడీపీకి కంచుకోటగా ఉండగా 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. దీంతో ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం రాజకీయ పార్టీల నేతలు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం జరగబోయే మున్సిపల్ ఎన్నికలను వైసీపీ, జనసేన, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2019-20 ఓటర్ల జాబితా ప్రకారం 43,586 మంది ఓటర్లు ఉండగా 21,145 మంది పురుషులు మరియు 22,431 మంది మహిళలు ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 25 వార్డులకు గాను 20వ వార్డు దాదాపుగా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉండగా 24 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి మున్సిపాలిటీలో 25 వార్డులకు 158 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో దాదాపు 100 నామినేషన్లు అధికార పార్టీకి చెందినవే. ఉపసంహరణల రోజు ఎవరు తల ఎగరేసినా అధిష్టానానికే నష్టం. పోటీ అనివార్యమవుతుంది. పార్టీ క్యాడర్ నిలువునా చీలిపోతుంది.
ఇక పార్టీ బీఫారాలు ఇచ్చే సమయంలో కూడా ఎమ్మెల్యేలకు తలనొప్పులు తప్పవు. నెల్లూరు జిల్లాతో పాటు అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తోంది. అధికార పార్టీ అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితులున్న చోట్ల నామినేషన్ల ఉపసంహరణ నిజంగానే రణరంగాన్ని తలపించక మానదు. ఎలాగోలా టీడీపీని పోటీలో లేకుండా చేసినా సొంత పార్టీ నాయకులతోనే వైసీపీకి తిప్పలు తప్పడం లేదు. స్థానిక బరిలో ఈ సమస్యని పార్టీ ఎలా అధిగమిస్తుందో చూడాలి. ప్రస్తుతం వెంకటగిరి మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ బీసీ మహిళకు రావడంతో రెండవసారి మున్సిపల్ చైర్మన్గా తన అదృష్టం పరీక్షించుకునేందుకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారదా బాలకృష్ణ బరిలోకి దిగారు. మరోవైపు 2014లో వెంకటగిరి మున్సిపాలిటీని దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన తెలుగుదేశం పార్టీ కూడా మున్సిపల్ చైర్పర్సన్ పీఠం కోసం అటు అధికార పార్టీకి ధీటుగా జనసేన పావులు కదుపుతోంది. ప్రస్తుతం జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటారో వేచి చూడాలి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యూహం ఎలా ఉంది? వైసీపీ, టీడీపీ ప్రభుత్వాల పాలన విషయంలో ఆనం వ్యాఖ్యలేంటి? వెంకటగిరి మున్సిపాలిటీలో ప్రస్తుత అభివృద్ధి ఎలా ఉంది? ఎవరెవరు చైర్పర్సన్ పదవి కోసం పోటీ పడుతున్నారు? రాష్ట్రంలో పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు కలిపి మొత్తం 104 ఉన్నాయి. వీటిలో 57 మున్సిపాలిటీలు, 18 నగర పంచాయతీలు కలిపి మొత్తం 75 చోట్ల మాత్రమే ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. కోర్టు కేసులు, ఇతరత్ర కారణాలతో 29 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. 75 పురపాలకలు, నగర పంచాయతీ పరిధిలో 2123 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వెంకటగిరి పురపాలక సంఘం ఎన్నికలు ఆ ఇద్దరు నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. వెంకటగిరిలోని 25 టీడీపీ, వైసీపీ పార్టీ అభ్యర్థులతో పాటు కొన్నిటిలో జనసేన, బీజేపీ, సిపిఐ పార్టీలకు చెందిన వారితో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు. దీంతో మార్చి 2, 3 తేదీల్లోగా టీడీపీ అభ్యర్థులను ఎలాగైనా పోటీలోంచి తప్పించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో టీడీపీ అభ్యర్థులతో పాటు వారి ప్రతిపాదకులను మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల క్యాంపునకు తరలించినట్లు తెలిసింది. అయితే 1-2 వార్డుల్లోని అభ్యర్థులు క్యాంపునకు వెళ్లేందుకు అంగీకరించలేదని తెలిసింది. ఇక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి ముఖ్యమైన నేతలతో సమాలోచనలు చేశారు. 20వ వార్డులో వైసీపీ అభ్యర్థి నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఆ వార్డు వైసీపీకి ఏకగ్రీవం కానుంది. ఇక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓట్లతో కలిపి ఇప్పటికే 3 ఓట్లు వైసీపీ ఖాతాలో జమ అయ్యాయి. వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి ఎవరన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. మాజీ చైర్పర్సన్ దొంతు శారదకు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా హామీ ఇవ్వడంతో ఈ పదవి ఆమెనే వరిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఆనం మాత్రం అభ్యర్థి ఎవరన్నది వెల్లడించకపోవడంతో అటు పార్టీలోనూ ఇటు పట్టణ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. అందరూ ముందు గెలవండి, తర్వాత చైర్పర్సన్ ఎవరన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని ఎమ్మెల్యే చెప్పడంతో ఈ పదవిపై పలువురికి ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా 15వ వార్డు నుంచి పోటీ చేస్తున్న మల్లీశ్వరి పేరును మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఉపసంహరణ తేదీ దగ్గర పడే కొద్దీ పుర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు బ్యాలెట్ పత్రాలతోనే కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పురపాలికలు, నగర పంచాయతీల నోటిఫికేషన్ విడుదలతో ఆ ప్రాంతాల్లోనూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని వెంకటగిరి మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఖచ్చితంగా తిరుపతి పార్లమెంటు బైపోల్స్ పై పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణ ఎన్నికలు జరిగి దాదాపు 2 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో ప్రజల నాడి తెలుసుకునే అవకాశం లభిస్తుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ త్వరలోనే ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. వెంకటగిరి మున్సిపాలిటీలో ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు అన్నదానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది వాల్టీ స్పాట్లైట్. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. నిన్న మొన్నటి వరకు ఏపీలో పంచాయతీ ఎన్నికల కోలాహలం ఏ రేంజ్ లో సాగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఇక మున్సిపల్ సమరం ప్రారంభం కానుంది. పార్టీల ప్రాతిపాదికన జరిగే పురపాలక, నగరపాలక సంస్థలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుండే తిరిగి కొనసాగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీని ప్రకారం నామినేషన్ల ఉపసంహరణలతో ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. 14న కౌంటింగ్ జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ప్రత్యేకించి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎందుకు మరింత హీట్ రాజేస్తున్నాయి? వెంకటగిరి పురపాలక సంస్థపై జెండా ఎగిరేసేదెవరు అన్న విషయాలను ఈ రోజు స్పాట్లైట్లో చూద్దాం. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుతో జరగనున్న తొలి ఎన్నికలు కావడంతో మున్సిపల్ ఎన్నికలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. వెంకటగిరి మున్సిపాలిటీలోని ఎలాగైనా గెలవాలని రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో పవన్ పార్టీ కొంత దూకుడు ప్రదర్శించింది. వెంకటగిరి మున్సిపాలిటీలో పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? మున్సిపాలిటీలో ఎవరు జెండా ఎగరవేస్తారు? టీడీపీ గత స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? అధికార పార్టీ ఎత్తులు ఎలా ఉన్నాయి? పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే గ్లాస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారా? అసలు వెంకటగిరి మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది? వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో కరోనా కారణంగా గతంలో వాయిదా పడిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే విడుదల చేశారు. గతంలో ఎక్కడైతే ఎన్నికలు వాయిదా పడ్డాయో తిరిగి అక్కడి నుంచే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీని ప్రకారం మార్చి 2న పురపాలక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. మార్చి 10న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. రాష్ట్రంలో మొత్తం 12 కార్పొరేషన్లతో పాటు 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. దీనిపై రాజకీయ పార్టీలకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. గతేడాది కరోనా కారణంగా పురపాలక ఎన్నికలు వాయిదా పడే నాటికి నామినేషన్లు పూర్తయ్యాయి. అయితే వాటిని ఉపసంహరించుకునేందుకు అభ్యర్థులకు ఇచ్చిన గడువుకు ముందే ఎన్నికలు వాయిదా పడిపోయాయి. దీంతో ఇప్పుడు తిరిగి నామినేషన్ల ఉపసంహరణతో ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించారు. నామినేషన్ల ఉపసంహరణ కోసం ప్రత్యేకంగా మార్చి 2న నోటిఫికేషన్ జారీ అవుతుంది. అలాగే ఒక్కరోజు గడువుతో మార్చి 3న నామినేషన్ల ఉపసంహరణ పూర్తవుతుంది. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మార్చి 3న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎస్సీసీ విడుదల చేయనున్నారు. మార్చి 10న పోలింగ్ ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మార్చి 13న నిర్వహిస్తారు. అలాగే ఓట్ల లెక్కింపును ఆదివారం మార్చి 14న చేపడతారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.
ఈ నేపథ్యంలో ప్రత్యేకించి వెంకటగిరి మున్సిపల్ ఎన్నికలు కాకపుట్టిస్తున్నాయి. వెంకటగిరి మున్సిపల్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. చైర్పర్సన్ ఎంపిక ఇప్పటికే జరిగిపోయిందని అధికార పార్టీ వైసీపీ విశ్వాసంతో ఉంది. అయితే నామినేషన్లు వేయకుండా బలవంతపు ఏకగ్రీవాలపై విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. వెంకటగిరిలో పురపోరు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. వెంకటగిరి మున్సిపాలిటీలో మొత్తం 25 డివిజన్లు ఉండగా ఇందులో 13 ఎవరు గెలిస్తే వారిదే మేయర్ స్థానం. అధికార వైసీపీ ఇప్పటికే కొన్ని స్థానాలకు ఏకగ్రీవం చేసుకుంది. ఇదే నమ్మకంతో చైర్పర్సన్ పదవి తమకే దక్కుతుందని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాల అనంతరం బలవంతపు విత్డ్రాలపై అభ్యర్థులు మళ్లీ నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు పూర్తి సాక్ష్యాలతో ఏ డివిజన్లలో ఏకగ్రీవాలు, బలవంతపు విత్డ్రాలు జరిగాయో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో వైసీపీ నేతలు బరితెగిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు సత్తా చూపాలి. చేయి దాటాక ఎన్ని చెప్పుకున్నా ప్రయోజనం ఉండదు. వెంకటగిరి మున్సిపాలిటీలో ఇప్పుడు అవే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పురపాలక పోరుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ లభించిన నాటి నుండే ఎన్నికల సందడి గ్రామాల్లో నుండి పట్టణాల్లోకి మారుతోంది. అయితే ఎన్నికల కమిషన్ గతంలో ఎక్కడైతే ప్రక్రియ నిలుపుదల చేశారో అక్కడి నుంచి ప్రారంభించాలని చెప్పడంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. 2005లో వెంకటగిరి మున్సిపాలిటీగా ఏర్పడింది. గత ఏడాది వాయిదా పడిన ఎన్నికలకు ఇప్పుడు ఎన్నికల కమిషన్ సై అనటంతో అన్ని పార్టీల్లో జోష్ వచ్చింది. ఇప్పుడు అవకాశం ఇస్తే ఎన్నికలలో సత్తా చూపుతామని విపక్ష పార్టీల నేతలు స్థానికంగా చెప్పుకుంటున్నారట. గత ఏడాది నగరంలోని 25 వార్డులకు అభ్యర్థులను నిలపడంలో బీజేపీ, జనసేన, టీడీపీ వెనుకపడ్డాయి. అయితే అధికార పార్టీ బెదిరింపులే అందుకు కారణమని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ తరపున ఆనం రామనారాయణ రెడ్డి చక్రం తిప్పుతుండగా, ప్రతిపక్ష నేత టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాలతో పాటు జనసేన కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఇక చైర్పర్సన్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో వారి ఎంపికలో పార్టీ అగ్రనేతలు కీలక సూచనలు చేస్తున్నారట. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి పోగొట్టుకున్న టీడీపీ ఇంకా ఆ ఓటమి భారం నుంచి బయటపడినట్లు లేదు. దాంతో మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ నేతలు ఆసక్తి చూపించడం లేదట. పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా గ్రూపు రాజకీయాలు భరించలేక ద్వితీయ శ్రేణి నాయకులు పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారట. టీడీపీ పరిస్థితి అలా ఉంటే కాంగ్రెస్ పార్టీ దుస్థితి మరీ దారుణంగా తయారైందట. ఇక బీజేపీ, జనసేన కూటమికి అభిమానులుండగా నడిపించేవారు లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో రాజకీయ పార్టీలకు కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు అగ్నిపరీక్ష కానున్నాయని చెప్పాలి. ఎందుకంటే పార్టీ గుర్తులపై జరిగే ప్రధాన ఎన్నికలు కాబట్టి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీల జెండాలు, ఎన్నికల గుర్తులు లేకుండా జరగడంతో గెలిచిన వారందరూ తమవారేనని పోటీపడి మరీ వైసీపీ, టీడీపీ ప్రచారం చేసుకున్నాయి. అయితే మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికల పరిస్థితి అలా కాదు. పార్టీల ఎన్నికల గుర్తుతో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఎవరి బలం ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. దీంతో ప్రచారాన్ని హోరెత్తించేందుకు వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, వామపక్షాలు సిద్ధమవుతున్నాయి. పార్టీల ఆర్భాటాలు ఎలా ఉన్నా ప్రధాన పోటీ మాత్రం జనసేన, వైసీపీ, టీడీపీ మధ్య ఉండే అవకాశం ఉంది. బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తుండటంతో కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వెంకటగిరి మున్సిపాలిటీలో ఇప్పటికే కొన్ని స్థానాలను గెలిచేశామని వైసీపీ ప్రచారం చేసుకుంటున్నా మేకపోతు గాంభీర్యంలో వ్యవహరిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అధికార పార్టీకి చెందిన వారే పోటాపోటీగా నామినేషన్లు వేశారు. మంత్రుల నియోజకవర్గాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల ఈ సమస్య అధికంగా ఉంది. మున్సిపల్ చైర్మన్ల రేసులో ఎవరున్నారో బయటకు చెప్పకపోవడంతో ఆశావాహులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. తమకి పోటీ వస్తారా అనుకున్న వారిపైన డమ్మీ అభ్యర్థులను బరిలో దింపుతున్నారు. ఇలా వైసీపీ నేతలే పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ సమస్య కనిపించలేదు, కానీ మున్సిపాలిటీలో మాత్రం పోటీ ఎక్కువగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో 3వ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న వెంకటగిరి పురపాలక సంఘం 2005వ సంవత్సరం అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వెంకటగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి నేదురుమల్లి రాజలక్ష్మి చొరవతో పంచాయతీ నుండి 25 వార్డుల మున్సిపాలిటీగా పురుడు పోసుకుంది. రెండు 2006లో జరిగిన మొదటి మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ సీటుకు ఎస్సీ రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించారు. దీంతో మొదటి మున్సిపల్ ఎన్నికల్లో వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే దివంగత అల్లం కృష్ణయ్య కుమారుడు అల్లం చంద్రమోహన్ రావు తొలి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో బీసీ ఉమెన్ చైర్పర్సన్ రిజర్వేషన్లు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 2వ మున్సిపల్ చైర్పర్సన్గా దొంతు శారదా బాలకృష్ణ గెలుపొందారు. వెంకటగిరి మున్సిపాలిటీలో గత ఏడాది 2020 మార్చి 15వ తేదీ నాటికి నామినేషన్ల పరిశీలన అనంతరం 144 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. వీరిలో 69 మంది వైసీపీ, 44 మంది టీడీపీ, 8 మంది జనసేన, 5 మంది బీజేపీ, 3 మంది సిపిఐ, 15 మంది ఇతరులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇరవై 25 వార్డులకు గాను 20 వార్డుకు వైసీపీ అభ్యర్థి తరపున ఒకే నామినేషన్ దాఖలు కాగా మిగిలిన 24 వార్డులకు 143 మంది బరిలో మిగిలారు. ప్రస్తుతం 2021లో జరగబోయే మార్చి నెల 2-3 తేదీల్లో ఉపసంహరణ గడువు ఉండటంతో బుజ్జగింపులు అనంతరం కొందరి నామినేషన్ల ఉపసంహరణ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీల నాయకులు అందరూ పురపాలక సంఘాల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. రెండు 2005వ సంవత్సరంలో ఏర్పడిన వెంకటగిరి మున్సిపాలిటీ జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోగా 2014వ సంవత్సరంలో చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. అయితే 2014, 2021 సంవత్సరాల్లో పురపాలక సంఘ పీఠం బీసీ మహిళకు రిజర్వేషన్ కావడంతో ఈసారి రాజులకోటలో ఎవరు పాగా వేస్తారు అనేది స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. స్పాట్లైట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. వెంకటగిరి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు ఎవరెవరు పాగా వేశారు, ఎవరెన్ని వార్డులు గెలుచుకున్నారు, అప్పటి రిజర్వేషన్ల తీరు ఎలా ఉంది, 2019 ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం వెంకటగిరిలో ఎవరి వ్యూహం ఎలా ఉంది, వాచ్ ది స్టోరీ. రెండు 2005 మొదటి మున్సిపల్ ఎన్నికల్లో 25 వార్డులకు గాను 12 వార్డులను టీడీపీ దక్కించుకోగా 13 వార్డులతో పాటు చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2014లో 21 వార్డులను టీడీపీ దక్కించుకొని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేజిక్కించుకుంది. 2014 నుండి మున్సిపాలిటీ టీడీపీకి కంచుకోటగా ఉండగా 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. దీంతో ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం రాజకీయ పార్టీల నేతలు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.
ప్రస్తుతం జరగబోయే మున్సిపల్ ఎన్నికలను వైసీపీ, జనసేన, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2019-20 ఓటర్ల జాబితా ప్రకారం 43,586 మంది ఓటర్లు ఉండగా 21,145 మంది పురుషులు మరియు 22,431 మంది మహిళలు ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 25 వార్డులకు గాను 20వ వార్డు దాదాపుగా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉండగా 24 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి మున్సిపాలిటీలో 25 వార్డులకు 158 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో దాదాపు 100 నామినేషన్లు అధికార పార్టీకి చెందినవే. ఉపసంహరణల రోజు ఎవరు తల ఎగరేసినా అధిష్టానానికే నష్టం. పోటీ అనివార్యమవుతుంది. పార్టీ క్యాడర్ నిలువునా చీలిపోతుంది. ఇక పార్టీ బీఫారాలు ఇచ్చే సమయంలో కూడా ఎమ్మెల్యేలకు తలనొప్పులు తప్పవు. నెల్లూరు జిల్లాతో పాటు అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తోంది. అధికార పార్టీ అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితులున్న చోట్ల నామినేషన్ల ఉపసంహరణ నిజంగానే రణరంగాన్ని తలపించక మానదు. ఎలాగోలా టీడీపీని పోటీలో లేకుండా చేసినా సొంత పార్టీ నాయకులతోనే వైసీపీకి తిప్పలు తప్పడం లేదు. స్థానిక బరిలో ఈ సమస్యని పార్టీ ఎలా అధిగమిస్తుందో చూడాలి. ప్రస్తుతం వెంకటగిరి మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ బీసీ మహిళకు రావడంతో రెండవసారి మున్సిపల్ చైర్మన్గా తన అదృష్టం పరీక్షించుకునేందుకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారదా బాలకృష్ణ బరిలోకి దిగారు. మరోవైపు 2014లో వెంకటగిరి మున్సిపాలిటీని దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన తెలుగుదేశం పార్టీ కూడా మున్సిపల్ చైర్పర్సన్ పీఠం కోసం అటు అధికార పార్టీకి ధీటుగా జనసేన పావులు కదుపుతోంది. ప్రస్తుతం జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటారో వేచి చూడాలి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యూహం ఎలా ఉంది? వైసీపీ, టీడీపీ ప్రభుత్వాల పాలన విషయంలో ఆనం వ్యాఖ్యలేంటి? వెంకటగిరి మున్సిపాలిటీలో ప్రస్తుత అభివృద్ధి ఎలా ఉంది? ఎవరెవరు చైర్పర్సన్ పదవి కోసం పోటీ పడుతున్నారు? రాష్ట్రంలో పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు కలిపి మొత్తం 104 ఉన్నాయి. వీటిలో 57 మున్సిపాలిటీలు, 18 నగర పంచాయతీలు కలిపి మొత్తం 75 చోట్ల మాత్రమే ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. కోర్టు కేసులు, ఇతరత్ర కారణాలతో 29 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. 75 పురపాలకలు, నగర పంచాయతీ పరిధిలో 2123 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వెంకటగిరి పురపాలక సంఘం ఎన్నికలు ఆ ఇద్దరు నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. వెంకటగిరిలోని 25 టీడీపీ, వైసీపీ పార్టీ అభ్యర్థులతో పాటు కొన్నిటిలో జనసేన, బీజేపీ, సిపిఐ పార్టీలకు చెందిన వారితో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు. దీంతో మార్చి 2-3 తేదీల్లోగా టీడీపీ అభ్యర్థులను ఎలాగైనా పోటీలోంచి తప్పించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో టీడీపీ అభ్యర్థులతో పాటు వారి ప్రతిపాదకులను మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల క్యాంపునకు తరలించినట్లు తెలిసింది. అయితే 1-2 వార్డుల్లోని అభ్యర్థులు క్యాంపునకు వెళ్లేందుకు అంగీకరించలేదని తెలిసింది. ఇక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి ముఖ్యమైన నేతలతో సమాలోచనలు చేశారు. 20వ వార్డులో వైసీపీ అభ్యర్థి నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఆ వార్డు వైసీపీకి ఏకగ్రీవం కానుంది. ఇక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓట్లతో కలిపి ఇప్పటికే 3 ఓట్లు వైసీపీ ఖాతాలో జమ అయ్యాయి. వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి ఎవరన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. మాజీ చైర్పర్సన్ దొంతు శారదకు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా హామీ ఇవ్వడంతో ఈ పదవి ఆమెనే వరిస్తుందని అందరూ భావిస్తున్నారు.
అయితే ఆనం మాత్రం అభ్యర్థి ఎవరన్నది వెల్లడించకపోవడంతో అటు పార్టీలోనూ ఇటు పట్టణ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. అందరూ ముందు గెలవండి, తర్వాత చైర్పర్సన్ ఎవరన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని ఎమ్మెల్యే చెప్పడంతో ఈ పదవిపై పలువురికి ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా 15వ వార్డు నుంచి పోటీ చేస్తున్న మల్లీశ్వరి పేరును మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఉపసంహరణ తేదీ దగ్గర పడే కొద్దీ పుర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు బ్యాలెట్ పత్రాలతోనే కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పురపాలికలు, నగర పంచాయతీల నోటిఫికేషన్ విడుదలతో ఆ ప్రాంతాల్లోనూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని వెంకటగిరి మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఖచ్చితంగా తిరుపతి పార్లమెంటు బైపోల్స్ పై పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణ ఎన్నికలు జరిగి దాదాపు 2 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో ప్రజల నాడి తెలుసుకునే అవకాశం లభిస్తుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ త్వరలోనే ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పార్టీలు సన్నద్దమవుతున్నాయి. వెంకటగిరి మున్సిపాలిటీలో ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు అన్నదానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది వాల్టీ స్పాట్లైట్. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. నిన్న మొన్నటి వరకు ఏపీలో పంచాయతీ ఎన్నికల కోలాహలం ఏ రేంజ్లో సాగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఇక మున్సిపల్ సమరం ప్రారంభం కానుంది. పార్టీల ప్రాతిపాదికన జరిగే పురపాలక, నగరపాలక సంస్థలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుండే తిరిగి కొనసాగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీని ప్రకారం నామినేషన్ల ఉపసంహరణలతో ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. 14న కౌంటింగ్ జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ప్రత్యేకించి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎందుకు మరింత హీట్ రాజేస్తున్నాయి? వెంకటగిరి పురపాలక సంస్థపై జెండా ఎగిరేసేదెవరు అన్న విషయాలను ఈ రోజు స్పాట్లైట్లో చూద్దాం. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుతో జరగనున్న తొలి ఎన్నికలు కావడంతో మున్సిపల్ ఎన్నికలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. వెంకటగిరి మున్సిపాలిటీలోని ఎలాగైనా గెలవాలని రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో పవన్ పార్టీ కొంత దూకుడు ప్రదర్శించింది. వెంకటగిరి మున్సిపాలిటీలో పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? మున్సిపాలిటీలో ఎవరు జెండా ఎగరవేస్తారు? టీడీపీ గత స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? అధికార పార్టీ ఎత్తులు ఎలా ఉన్నాయి? పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే గ్లాస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారా? అసలు వెంకటగిరి మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది? వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో కరోనా కారణంగా గతంలో వాయిదా పడిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే విడుదల చేశారు. గతంలో ఎక్కడైతే ఎన్నికలు వాయిదా పడ్డాయో తిరిగి అక్కడి నుంచే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీని ప్రకారం మార్చి 2న పురపాలక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. మార్చి 10న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. రాష్ట్రంలో మొత్తం 12 కార్పొరేషన్లతో పాటు 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
దీనిపై రాజకీయ పార్టీలకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. గతేడాది కరోనా కారణంగా పురపాలక ఎన్నికలు వాయిదా పడే నాటికి నామినేషన్లు పూర్తయ్యాయి. అయితే వాటిని ఉపసంహరించుకునేందుకు అభ్యర్థులకు ఇచ్చిన గడువుకు ముందే ఎన్నికలు వాయిదా పడిపోయాయి. దీంతో ఇప్పుడు తిరిగి నామినేషన్ల ఉపసంహరణతో ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించారు. నామినేషన్ల ఉపసంహరణ కోసం ప్రత్యేకంగా మార్చి 2న నోటిఫికేషన్ జారీ అవుతుంది. అలాగే ఒక్కరోజు గడువుతో మార్చి 3న నామినేషన్ల ఉపసంహరణ పూర్తవుతుంది. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మార్చి 3న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎస్ఈసీ విడుదల చేయనున్నారు. మార్చి 10న పోలింగ్ ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మార్చి 13న నిర్వహిస్తారు. అలాగే ఓట్ల లెక్కింపును ఆదివారం మార్చి 14న చేపడతారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి వెంకటగిరి మున్సిపల్ ఎన్నికలు కాకపుట్టిస్తున్నాయి. వెంకటగిరి మున్సిపల్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. చైర్పర్సన్ ఎంపిక ఇప్పటికే జరిగిపోయిందని అధికార పార్టీ వైసీపీ విశ్వాసంతో ఉంది. అయితే నామినేషన్లు వేయకుండా బలవంతపు ఏకగ్రీవాలపై విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. వెంకటగిరిలో పురపోరు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. వెంకటగిరి మున్సిపాలిటీలో మొత్తం 25 డివిజన్లు ఉండగా ఇందులో 13 ఎవరు గెలిస్తే వారిదే మేయర్ స్థానం. అధికార వైసీపీ ఇప్పటికే కొన్ని స్థానాలకు ఏకగ్రీవం చేసుకుంది. ఇదే నమ్మకంతో చైర్పర్సన్ పదవి తమకే దక్కుతుందని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. అయితే ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాల అనంతరం బలవంతపు విత్డ్రాలపై అభ్యర్థులు మళ్లీ నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు పూర్తి సాక్ష్యాలతో ఏ డివిజన్లలో ఏకగ్రీవాలు, బలవంతపు విత్డ్రాలు జరిగాయో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో వైసీపీ నేతలు బరితెగిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు సత్తా చూపాలి. చేయి దాటాక ఎన్ని చెప్పుకున్నా ప్రయోజనం ఉండదు. వెంకటగిరి మున్సిపాలిటీలో ఇప్పుడు అవే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పురపాలక పోరుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ లభించిన నాటి నుండే ఎన్నికల సందడి గ్రామాల్లో నుండి పట్టణాల్లోకి మారుతోంది. అయితే ఎన్నికల కమిషన్ గతంలో ఎక్కడైతే ప్రక్రియ నిలుపుదల చేశారో అక్కడి నుంచి ప్రారంభించాలని చెప్పడంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. 2005లో వెంకటగిరి మున్సిపాలిటీగా ఏర్పడింది. గత ఏడాది వాయిదా పడిన ఎన్నికలకు ఇప్పుడు ఎన్నికల కమిషన్ సై అనటంతో అన్ని పార్టీల్లో జోష్ వచ్చింది. ఇప్పుడు అవకాశం ఇస్తే ఎన్నికలలో సత్తా చూపుతామని విపక్ష పార్టీల నేతలు స్థానికంగా చెప్పుకుంటున్నారట. గత ఏడాది నగరంలోని 25 వార్డులకు అభ్యర్థులను నిలపడంలో బీజేపీ, జనసేన, టీడీపీ వెనుకపడ్డాయి. అయితే అధికార పార్టీ బెదిరింపులే అందుకు కారణమని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ తరపున ఆనం రామనారాయణ రెడ్డి చక్రం తిప్పుతుండగా, ప్రతిపక్ష నేత టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాలతో పాటు జనసేన కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఇక చైర్పర్సన్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో వారి ఎంపికలో పార్టీ అగ్రనేతలు కీలక సూచనలు చేస్తున్నారట. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి పోగొట్టుకున్న టీడీపీ ఇంకా ఆ ఓటమి భారం నుంచి బయటపడినట్లు లేదు. దాంతో మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ నేతలు ఆసక్తి చూపించడం లేదట. పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా గ్రూపు రాజకీయాలు భరించలేక ద్వితీయ శ్రేణి నాయకులు పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారట. టీడీపీ పరిస్థితి అలా ఉంటే కాంగ్రెస్ పార్టీ దుస్థితి మరీ దారుణంగా తయారైందట. ఇక బీజేపీ, జనసేన కూటమికి అభిమానులుండగా నడిపించేవారు లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో
రాజకీయ పార్టీలకు కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు అగ్నిపరీక్ష కానున్నాయని చెప్పాలి. ఎందుకంటే పార్టీ గుర్తులపై జరిగే ప్రధాన ఎన్నికలు కాబట్టి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీల జెండాలు, ఎన్నికల గుర్తులు లేకుండా జరగడంతో గెలిచిన వారందరూ తమవారేనని పోటీపడి మరీ వైసీపీ, టీడీపీ ప్రచారం చేసుకున్నాయి. అయితే మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికల పరిస్థితి అలా కాదు. పార్టీల ఎన్నికల గుర్తుతో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఎవరి బలం ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. దీంతో ప్రచారాన్ని హోరెత్తించేందుకు వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, వామపక్షాలు సిద్ధమవుతున్నాయి. పార్టీల ఆర్భాటాలు ఎలా ఉన్నా ప్రధాన పోటీ మాత్రం జనసేన, వైసీపీ, టీడీపీ మధ్య ఉండే అవకాశం ఉంది. బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తుండటంతో కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వెంకటగిరి మున్సిపాలిటీలో ఇప్పటికే కొన్ని స్థానాలను గెలిచేశామని వైసీపీ ప్రచారం చేసుకుంటున్నా మేకపోతు గాంభీర్యంలో వ్యవహరిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన వారే పోటాపోటీగా నామినేషన్లు వేశారు. మంత్రుల నియోజకవర్గాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల ఈ సమస్య అధికంగా ఉంది. మున్సిపల్ చైర్మన్ల రేసులో ఎవరున్నారో బయటకు చెప్పకపోవడంతో ఆశావాహులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. తమకి పోటీ వస్తారా అనుకున్న వారిపైన డమ్మీ అభ్యర్థులను బరిలో దింపుతున్నారు. ఇలా వైసీపీ నేతలే పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ సమస్య కనిపించలేదు, కానీ మున్సిపాలిటీలో మాత్రం పోటీ ఎక్కువగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో 3వ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న వెంకటగిరి పురపాలక సంఘం 2005వ సంవత్సరం అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వెంకటగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి నేదురుమల్లి రాజలక్ష్మి చొరవతో పంచాయతీ నుండి 25 వార్డుల మున్సిపాలిటీగా పురుడు పోసుకుంది. రెండు 2006లో జరిగిన మొదటి మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ సీటుకు ఎస్సీ రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించారు. దీంతో మొదటి మున్సిపల్ ఎన్నికల్లో వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే దివంగత అల్లం కృష్ణయ్య కుమారుడు అల్లం చంద్రమోహన్ రావు తొలి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో బీసీ ఉమెన్ చైర్పర్సన్ రిజర్వేషన్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 2వ మున్సిపల్ చైర్పర్సన్గా దొంతు శారదా బాలకృష్ణ గెలుపొందారు. వెంకటగిరి మున్సిపాలిటీలో గత ఏడాది 2020 మార్చి 15వ తేదీ నాటికి నామినేషన్ల పరిశీలన అనంతరం 144 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. వీరిలో 69 మంది వైసీపీ, 44 మంది టీడీపీ, 8 మంది జనసేన, 5 మంది బీజేపీ, 3 మంది సిపిఐ, 15 మంది ఇతరులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇరవై 25 వార్డులకు గాను 20 వార్డుకు వైసీపీ అభ్యర్థి తరపున ఒకే నామినేషన్ దాఖలు కాగా మిగిలిన 24 వార్డులకు 143 మంది బరిలో మిగిలారు. ప్రస్తుతం 2021లో జరగబోయే మార్చి నెల 2-3 తేదీల్లో ఉపసంహరణ గడువు ఉండటంతో బుజ్జగింపులు అనంతరం కొందరి నామినేషన్ల ఉపసంహరణ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీల నాయకులు అందరూ పురపాలక సంఘాల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. రెండు 2005వ సంవత్సరంలో ఏర్పడిన వెంకటగిరి మున్సిపాలిటీ జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోగా 2014వ సంవత్సరంలో చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. అయితే 2014, 2021 సంవత్సరాల్లో పురపాలక సంఘ పీఠం బీసీ మహిళకు రిజర్వేషన్ కావడంతో ఈసారి రాజులకోటలో ఎవరు పాగా వేస్తారు అనేది స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. స్పాట్లైట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్.
వెంకటగిరి మున్సిపాలిటీలో ఇప్పటివరకు ఎవరెవరు పాగా వేశారు, ఎవరెన్ని వార్డులు గెలుచుకున్నారు, అప్పటి రిజర్వేషన్ల తీరు ఎలా ఉంది, 2019 ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం వెంకటగిరిలో ఎవరి వ్యూహం ఎలా ఉంది? వాచ్ దిస్ స్టోరీ. మొదటి మున్సిపల్ ఎన్నికల్లో 25 వార్డులకు గాను 12 వార్డులను టీడీపీ దక్కించుకోగా 13 వార్డులతో పాటు చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2014లో 21 వార్డులను టీడీపీ దక్కించుకొని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేజిక్కించుకుంది. 2014 నుండి మున్సిపాలిటీ టీడీపీకి కంచుకోటగా ఉండగా 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. దీంతో ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం రాజకీయ పార్టీల నేతలు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం జరగబోయే మున్సిపల్ ఎన్నికలను వైసీపీ, జనసేన, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2019-20 ఓటర్ల జాబితా ప్రకారం 43,586 మంది ఓటర్లు ఉండగా 21,145 మంది పురుషులు మరియు 22,431 మంది మహిళలు ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 25 వార్డులకు గాను 20వ వార్డు దాదాపుగా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉండగా 24 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి మున్సిపాలిటీలో 25 వార్డులకు 158 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో దాదాపు 100 నామినేషన్లు అధికార పార్టీకి చెందినవే. ఉపసంహరణల రోజు ఎవరు తల ఎగరేసినా అధిష్టానానికే నష్టం. పోటీ అనివార్యమవుతుంది. పార్టీ క్యాడర్ నిలువునా చీలిపోతుంది. ఇక పార్టీ బీఫారాలు ఇచ్చే సమయంలో కూడా ఎమ్మెల్యేలకు తలనొప్పులు తప్పవు. నెల్లూరు జిల్లాతో పాటు అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తోంది. అధికార పార్టీ అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితులున్న చోట్ల నామినేషన్ల ఉపసంహరణ నిజంగానే రణరంగాన్ని తలపించక మానదు. ఎలాగోలా టీడీపీని పోటీలో లేకుండా చేసినా సొంత పార్టీ నాయకులతోనే వైసీపీకి తిప్పలు తప్పడం లేదు. స్థానిక బరిలో ఈ సమస్యని పార్టీ ఎలా అధిగమిస్తుందో చూడాలి. ప్రస్తుతం వెంకటగిరి మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ బీసీ మహిళకు రావడంతో రెండవసారి మున్సిపల్ చైర్మన్గా తన అదృష్టం పరీక్షించుకునేందుకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారదా బాలకృష్ణ బరిలోకి దిగారు. మరోవైపు 2014లో వెంకటగిరి మున్సిపాలిటీని దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన తెలుగుదేశం పార్టీ కూడా మున్సిపల్ చైర్పర్సన్ పీఠం కోసం అటు అధికార పార్టీకి ధీటుగా జనసేన పావులు కదుపుతోంది. ప్రస్తుతం జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటారో వేచి చూడాలి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యూహం ఎలా ఉంది? వైసీపీ, టీడీపీ ప్రభుత్వాల పాలన విషయంలో ఆనం వ్యాఖ్యలేంటి? వెంకటగిరి మున్సిపాలిటీలో ప్రస్తుత అభివృద్ధి ఎలా ఉంది? ఎవరెవరు చైర్పర్సన్ పదవి కోసం పోటీ పడుతున్నారు? రాష్ట్రంలో పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు కలిపి మొత్తం 104 ఉన్నాయి. వీటిలో 57 మున్సిపాలిటీలు, 18 నగర పంచాయతీలు కలిపి మొత్తం 75 చోట్ల మాత్రమే ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. కోర్టు కేసులు, ఇతరత్ర కారణాలతో 29 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. 75 పురపాలకలు, నగర పంచాయతీ పరిధిలో 2123 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
వెంకటగిరి పురపాలక సంఘం ఎన్నికలు ఆ ఇద్దరు నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. వెంకటగిరిలోని 25 టీడీపీ, వైసీపీ పార్టీ అభ్యర్థులతో పాటు కొన్నిటిలో జనసేన, బీజేపీ, సిపిఐ పార్టీలకు చెందిన వారితో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు. దీంతో మార్చి 2, 3 తేదీల్లోగా టీడీపీ అభ్యర్థులను ఎలాగైనా పోటీలోంచి తప్పించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో టీడీపీ అభ్యర్థులతో పాటు వారి ప్రతిపాదకులను మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల క్యాంపునకు తరలించినట్లు తెలిసింది. అయితే 1-2 వార్డుల్లోని అభ్యర్థులు క్యాంపునకు వెళ్లేందుకు అంగీకరించలేదని తెలిసింది. ఇక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి ముఖ్యమైన నేతలతో సమాలోచనలు చేశారు. 20వ వార్డులో వైసీపీ అభ్యర్థి నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఆ వార్డు వైసీపీకి ఏకగ్రీవం కానుంది. ఇక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓట్లతో కలిపి ఇప్పటికే 3 ఓట్లు వైసీపీ ఖాతాలో జమ అయ్యాయి. వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి ఎవరన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. మాజీ చైర్పర్సన్ దొంతు శారదకు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా హామీ ఇవ్వడంతో ఈ పదవి ఆమెనే వరిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఆనం మాత్రం అభ్యర్థి ఎవరన్నది వెల్లడించకపోవడంతో అటు పార్టీలోనూ ఇటు పట్టణ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. అందరూ ముందు గెలవండి, తర్వాత చైర్పర్సన్ ఎవరన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని ఎమ్మెల్యే చెప్పడంతో ఈ పదవిపై పలువురికి ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా 15వ వార్డు నుంచి పోటీ చేస్తున్న మల్లీశ్వరి పేరును మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఉపసంహరణ తేదీ దగ్గర పడే కొద్దీ పుర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు బ్యాలెట్ పత్రాలతోనే కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పురపాలికలు, నగర పంచాయతీల నోటిఫికేషన్ విడుదలతో ఆ ప్రాంతాల్లోనూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని వెంకటగిరి మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఖచ్చితంగా తిరుపతి పార్లమెంటు బైపోల్స్ పై పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణ ఎన్నికలు జరిగి దాదాపు 2 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో ప్రజల నాడి తెలుసుకునే అవకాశం లభిస్తుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ త్వరలోనే ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పార్టీలు సన్నద్దమవుతున్నాయి. వెంకటగిరి మున్సిపాలిటీలో ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు అన్నదానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది వాల్టీ స్పాట్లైట్. నమస్తే.